వెల్కమ్ టు న్యూస్ అడ్డా. న్యూ ఇయర్ వేళ 56% పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరం వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు గత ఏడాదితో పోలిస్తే 56% పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ వేళ 868 డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లు జారీ చేసినట్లు పోలీసులు చెప్పారు. గత ఏడాది ఇదే రోజు ఆ సంఖ్య 558గా ఉన్నట్లు పేర్కొన్నారు. పటిష్టమైన రీతిలో ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడం వల్ల కేసుల సంఖ్య పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, స్పీడింగ్, మోటార్ సైకిల్ స్టంట్స్, ప్రమాదకర ఉల్లంఘనలను అడ్డుకునేందుకు ప్రత్యేక ట్రాఫిక్ బృందాలను మోహరించినట్లు అధికారులు చెప్పారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు పెరగడం ఆందోళనకరమే అని కొందరు అన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రంతా అనేక ప్రదేశాల్లో బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. చెకింగ్ ను తప్పించుకునేందుకే బైకర్లను పట్టుకునేందుకు అనేక చోట్ల చెక్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. సీసీటీవీ నిఘా ద్వారా సమర్థవంతంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కొనసాగించినట్లు చెప్పారు. న్యూ ఇయర్ సంబరాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసు శాఖ అదనంగా సుమారు 20,000 సిబ్బందిని శాంతి భద్రతల కోసం మోహరించింది.